హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరి నగేష్. మీరు చూస్తున్నారు SVFWT తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో సింపుల్గా, టేస్టీగా, ఈజీగా, ఎటువంటి పేస్ట్రీస్ యూజ్ చేయకుండా ఎంతో గ్రేవీగా, సింపుల్గా అయితే నేను చికెన్ కర్రీ మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ నూనెను అయితే వేసుకోవాలి. నూనె అనేది వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఏదైతే వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ ఉందో అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేది మాడిపోకుండా ఈ విధంగా 1 నిమిషం పాటు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1 టీ స్పూన్ పసుపును అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఎంతైతే రుచికి సరిపోతుందో అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఈ పసుపు సాల్ట్ అనేది మొత్తం మిక్సీ పట్టుకునేలాగా మిక్స్ అయ్యే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకొని మిక్స్ తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ అయితే పైకి తేలడం చూసారు కదా. ఆయిల్ తేలిన తర్వాత అప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన లేకుండా మంచిగా మొత్తం మిక్స్ అయ్యే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అదేవిధంగా అందులోనే మళ్ళీ కూతంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు మొత్తం మిక్స్ అయ్యే వరకు, మంచి ఫ్లేవర్ వచ్చే వరకు, టేస్ట్ అనేది వచ్చే వరకు మిక్స్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అందులోనే ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి అనేది మంచి ఫ్లేవర్ని అయితే తీసుకొస్తుంది ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఈ విధంగా మిక్స్ చేసుకొని, ఎందుకంటే ఎన్నిసార్లు మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా అనేది రావడం జరుగుతుంది. ఆ మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కారం అనేది చికెన్లో కానీ, మటన్లో కానీ, ఫిష్లో కానీ ఎందులో అయినా కొంచెం ఎక్కువ ఉంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుంది. స్పైసీ ఉంటే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా 3 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్, అది కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులో 1.5 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 15 to 20 minutes అయితే టైం పడుతుంది. చూసారు కదా.